ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మొన్న ఆదివారం జానీ మాస్టర్ మీద ఒక సెక్షువల్ అసాల్ట్ కేసు విధించబడింది. దాని గురించి మాట్లాడడానికి మనతో బెంగళూరు కన్నడ ఇండస్ట్రీ డైరెక్టర్ రవిరత్నం కరిమల గారు మనతో మాట్లాడడానికి వచ్చారండి. ఆయనతోనే మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. జానీ మాస్టర్ ఈయన ఇవాళ రోజున చాలా పాపులర్ డ్యాన్స్ మాస్టర్గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ అన్ని భాషల్లో డ్యాన్స్ చేసి మనల్ని బాగా జనాలందరికీ మంచి డ్యాన్స్ చూపిస్తున్నారు. ఆయన మీద ఈ ఆదివారం ఒక అమ్మాయి కేసు పెట్టడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు? ఈ కేసు నేను టీవీలో అక్కడక్కడ దాని గురించి చూసినప్పుడు ఏమైందంటే, ఎప్పుడో ఒక 5 years 6 years బ్యాక్ అమ్మాయి అప్పుడెప్పుడో ఏమో జరిగింది అని ఇప్పుడు కేసు పెట్టడం కొంచెం బాధాకరమైన విషయం అనిపించింది. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు అప్పుడే వస్తే ఏదైనా చేయడానికి ఉంటుంది కానీ ఇన్ని రోజులు అతనితో జర్నీ చేసి సినిమాలో ఏమేమో మన అవకాశాలు అందిపుచ్చుకొని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన ఏదో తప్పు చేసినాడని నింద మోపడం కొంచెం బాధ అనిపించింది. అది నిందనో లేదంటే నిజంగా జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే అప్పుడే 5 years ఇప్పుడు పెట్టడము, ఆయన కష్టపడి ఒక్కొక్క స్టెప్ పైకి వచ్చి చాలా లో ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి పైకి రావడం చాలా కష్టమైన విషయం. అంత విషయాన్ని ఆయన చేసుకొని ఆ జర్నీలో ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు ఫేస్ చేసి ఎంతోమందితో తన బాధలతో జర్నీ సాగించి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మంచి తెలుగు, తమిళ్ మల్టీ పాన్ ఇండియా డ్యాన్స్ మాస్టర్ లాగా ఎదిగినాడు. ఎదిగిన టైంలో మన నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి కదా, 1, 2, 3 వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అసిస్టెంట్ ఎవరో ఆమె ఓన్గా రావడానికి ట్రై చేసే విషయంలో ఇతనిపైన నింద పెట్టడం ఒక బాధాకరమైన విషయం. అంటే 2019 నుంచి ఆ అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తుంది సార్. 2019 నుంచి ఈ అసాల్ట్ జరుగుతుంది. సో కానీ నేను బయటకి చెప్తే తన కెరీర్కే ఇబ్బంది అవుతుంది అని చెప్పి బెదిరించారు అని చెప్పి తను చెప్తుంది. అండ్ సో ఇంకోటి ఏంటంటే తను విడిగా మాస్టర్గా చేయడానికి తనకి మాస్టర్ కార్డు ఇవ్వట్లేదు. అండ్ సో తనకి ఏమన్నా డాన్సర్స్ కావాలన్నా వాళ్ళని ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పి తను చెప్తుందండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అసిస్టెంట్గా చేసి ఇప్పుడు మాస్టర్గా తనకంటూ ఒక కెరీర్ బిల్డ్ చేసుకునే టైంలో తనకి ఒక మాస్టర్ కార్డు ఇవ్వకపోవడం, అండ్ సో తనకి డాన్సర్స్ని ఇవ్వకపోవడం అది కరెక్ట్ కాదు కదా. అట్లాంటప్పుడు మాట్లాడడానికి వేరే ప్లాట్ఫామ్ ఉంది కదండి, ఛానల్ ఉన్నాయి, మీడియా ఉంది, చేంబర్ ఉంది. ఎస్ సార్. ఫస్ట్ తను మొన్న వచ్చిన దీని ప్రకారం తను ఫస్ట్ ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చి, సో తను ఏమంటుంది, జానీ మాస్టర్ అండ్ వాళ్ళ మిస్సెస్ తన మీద కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, తన్ని కాదని చెప్పి బయట ఎక్కడ చేయకూడదు, చేస్తే తన దగ్గరే చేయాలి అని చెప్తున్నారు అని చెప్పి తను కంప్లైంట్ ఇచ్చింది. అవునండి, కరెక్ట్. ఇప్పుడు తను ఏమంటుందంటే నాకు మాస్టర్ కార్డు ఇవ్వట్లేదు అండ్ సో డాన్సర్స్ని ఇవ్వట్లేదు, అదంతా కూడా ఈయనే చేపిస్తున్నారు అని చెప్పి అంటుంది. దానికి మీరేమంటారు సార్? సేమ్ కరెక్ట్, అది నేను చెప్పడం అదే. ఆ పాయింట్ పైన మాట్లాడచ్చు కానీ ఇంకొక పాయింట్ తీసుకొచ్చి రుద్దడం తప్పు కదండి. అదే సార్. ఇప్పుడు నేను ఒక్క విషయం అండి, ఇప్పుడు మీరు ఒక డాన్స్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతారు. కొన్ని సంవత్సరాల జర్నీ తర్వాతనే డాన్సర్ కార్డు వస్తుంది. ఎక్స్పీరియన్స్ లేనిది యూనియన్ రూల్స్ ప్రకారం ఇవ్వరు. తర్వాత కార్డు వచ్చిన తర్వాత అసిస్టెంట్గా కొన్ని సంవత్సరాలు చేయాలి. తర్వాత వాళ్ళ మాస్టర్ ఒప్పుకొని కార్డు ఇప్పించవచ్చు, సంథింగ్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు. లేదు ఆయన ఏదో ప్రాబ్లం చేస్తున్నాడు అనుకున్నప్పుడు డైరెక్ట్గానే ఫైట్ చేయొచ్చు.
అప్పుడు ప్రెస్కు రావచ్చు. అప్పుడు నాకు కార్డు ఇవ్వడం లేదు, కార్డు ఇప్పించండి. ఇప్పుడు మీరన్న దానికే వస్తే 2019 నుంచి ఈయన దగ్గర అసిస్టెంట్ గా చేస్తుంది సార్. 2019 నుంచి అసిస్టెంట్ గా చేస్తుంది. ఓకే, 2022 వరకు ఆయన దగ్గర చేసింది. 2023, 24, 2023 నుంచే తనకంటూ కొన్ని మూవీస్లో ఛాన్సెస్ వస్తున్నాయి డ్యాన్స్ మాస్టర్గా. వాటికి కూడా తనకి అవకాశాలు రాకుండా చేస్తున్నారు అని చెప్పి తను అంటుంది. అవకాశాలు రాకుండా చేస్తున్నారు అని చెప్పి అంటుంది. పోనీ డ్యాన్స్ మాస్టర్ కార్డు తీసుకుందామంటే ఆ కార్డు ఇవ్వకుండా అబ్జెక్ట్ చేస్తున్నారు. అండ్ పోనీ డ్యాన్స్ మాస్టర్ కార్డు తీసుకున్న వీళ్ళని డాన్సర్స్ ని సప్లై ఆపేశారు అని చెప్పి అంటుంది. అది కరెక్ట్ కాదండి. ఈ ఇండస్ట్రీ ఒకటేనా, ఇక్కడ ఒకటేనా? కర్ణాటక ఉంది, బాంబే ఉంది, వేరే చోట ఉంది. ఎక్కడైనా కార్డు తీసుకుని ఎక్కడైనా మీరు చేయొచ్చు. ఇప్పుడు ఒక ప్రభుదేవ మాస్టర్ అన్నారు, తమిళనాడు కార్డు, కానీ ఇండియా ఇక్కడ తెలుగులో సాంగ్ చేయడం లేదా? అట్లా మీకు టాలెంట్ ఉంటే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. మీరు అట్లా ట్రై చేయొచ్చు కదా, వేరే చోట ట్రై చేసుకుని బతకవచ్చు కదా, బతకాలనుకుంటే. ఇప్పుడు ఆ మాస్టర్ చేయాలి. ఇప్పుడు 4-5 years 6 years 19లో ఆమె జాయిన్ అయిందని చెప్పడం జరిగింది. 19లో జాయిన్ అయినప్పుడు నీకు అప్పుడే హరాస్మెంట్ ఉన్నప్పుడు అట్లా చోట ఎందుకుంటారు? హరాస్మెంట్ ఉండే చోట ఎందుకుంటారు? సరే, ఇప్పుడు మీరే అంటున్నారు ఫస్ట్ అసిస్టెంట్ గా చేసి ఆ తర్వాత డాన్స్ కార్డు. అవునండి, అతను అట్లాంటి వాడు. 3 years టైం తీసుకున్న తర్వాత డాన్స్ కార్డు తీసుకోవచ్చు అని. తిన అసిస్టెంట్ గా చేసే టైంకి తను ఒక మైనర్. ఇప్పుడు తను ఏమంటుంది, ఆ టైంలోనే నాతో మిస్బిహేవ్ చేశారు. సో ఇప్పుడు అది పోక్సో యాక్ట్ కింద పోలీసులు పరిగణించి జానీ మాస్టర్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఆ తర్వాత తనకి కొంత ఏజ్ వచ్చిన తర్వాత, అంటే 2-3 years ఆయన దగ్గర చేసిన తర్వాత ఇప్పుడు తీసుకోవాలి అంటే వాళ్ళు కార్డు ఇప్పించట్లేదు, కార్డు తీసుకోవడానికి ఇవ్వట్లేదు ఎవరు అంటున్నారు. ఓకే అండి, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఏమవుతుంది? పోక్సో యాక్ట్ ఎప్పుడు పెట్టినారో, ఎప్పుడు జరిగింది, దానికి ప్రూఫ్స్ ఉందా? ప్రూఫ్స్ ఉన్నాయా? ఒకటి ప్రూఫ్స్ ఉంటే అప్పుడే ఎందుకు రాలేదు? అప్పుడే వచ్చి నాకు ఇట్లా ప్రాబ్లం జరిగింది, అట్లా చోట నేను ఉండను అని అప్పుడే ఫైట్ చేయొచ్చు కదా. 5 years ఎందుకు జర్నీ చేసినారు? 6 years వరకు ఎందుకు జర్నీ చేసినారు? చేయడం తప్పే కదా. ప్రాబ్లం జరిగినప్పుడు అట్లాంటి ప్లేస్లో ఉండడం తప్పే కదా. ఇప్పుడు మనం ఆడిపోతామండి, లోపల పులి ఉంది, ఆడిపోతే చచ్చిపోతాం మనం. ఆడిపోయి మనం ఎందుకుంటాం? పోవద్దు కదా. నువ్వు అది తెలిసినప్పుడే అప్పుడే డ్రాప్ అయిపోయి ఉండొచ్చు కదా. మళ్ళీ ఇన్ని రోజులు ఎట్లా జర్నీ చేసినారు? ఓకే, ఒకటి ఇంకా ఎక్కడైనా పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏదో మిస్బిహేవ్ జరుగుతుందండి. ప్రపంచంలో ఎక్కడమైనా జరుగుతుంది. ఇక్కడ ఒక్క ఇండస్ట్రీలోనే కాదు. ఇండస్ట్రీ అనేసి ఒక పెద్ద ఇష్యూ తీసుకొస్తారు. ఎందుకంటే మీడియా ఫోకస్ ఇండస్ట్రీ పైన ఉంటుంది కాబట్టి. వేరే అవకాశం అనేది ప్రతి ఒక్క చోట ప్రాబ్లమ్స్ ఉంది. అవకాశం ఇచ్చే ప్రతి ఒక్క ప్లేస్లోనూ అందరికీ ప్రాబ్లం ఉంది. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. అబ్బాయిలు కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మెయిన్ మీరు పోక్సో కేసు అన్నారు, అదే సేమ్ అబ్బాయిలకు ప్రాబ్లం అయితే ఏం కేసు పెడతారండి అమ్మాయిల పైన? మీరు చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయి నాతో 10 ఏళ్ళలో జర్నీ చేసింది, నా లైఫ్ సాక్రిఫైస్ చేశాను 10 ఏళ్ళలో. ఆ అమ్మాయి వదిలేసింది, ఏమేమో చెప్తుంది ఆమె అవసరం కోసం. అప్పుడు నాకు ఎవరు న్యాయం చేస్తారండి? పర్సనల్గా మీరు అనుకుంటే మీకు ఎవరు న్యాయం చేస్తారు? సో సంథింగ్ జర్నీ అనేది టైం లాప్స్ అయితే అయ్యింది కదా, ప్రాబ్లం అయితే జరిగింది కదా. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి స్టేజింగ్ తీసుకున్నారు, వాళ్ళతో జర్నీ చేసినారు, వాళ్ళు చెప్పింది విన్నారు. అప్పుడప్పుడు కూడా ఆమె జర్నీ మాస్టర్ నా గాడ్ ఫాదర్, జానీ మాస్టర్ నా జర్నీలో నాకు గాడ్ ఫాదర్ లాగా హెల్ప్ చేసినారు. ఆవిడ ఒక మూవీకి తర్వాత చేసింది. అది ఉండండి, ఈ విషయం చెప్పేస్తాను. జానీ మాస్టర్ నా గాడ్ ఫాదర్, ఆయన నాకు అవకాశం ఇప్పించినారు, ఆయనతోనే నేను లైఫ్ లీడ్ చేస్తానని చాలా చోట్ల చెప్పింది. ఆమె చెప్పింది, మనం కాదు. అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు కరెక్ట్ కాంది, ఇప్పుడు ఎట్లా కరెక్ట్ అయిపోతుంది? ఇప్పుడు కరెక్ట్ కాదు, అప్పుడు ఎట్లా కరెక్ట్ అయింది? అంటే ఇప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కొంచెం దౌర్జన్యం చేశారు, వాళ్ళ వైఫ్ కూడా కొంచెం దౌర్జన్యం చేశారు. దీనికి ఒక విషయం అండి. ఇప్పుడు మీరు నాకు అసిస్టెంట్గా లేదా నేను మీకు అసిస్టెంట్గా వర్క్ చేస్తాను, సమయానికి మీరు రారు, నేను పిలిచినప్పుడు రారు, అప్పుడు కోపం వస్తుందా? కామన్గా కోపం వస్తుందా? ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పుడు రారు అనుకోండి, అప్పుడు పోయి మాట్లాడింటారు. అది దీనికే పాయింట్ అని చెప్పలేం కదా. ఇప్పుడు దానికి ఎవిడెన్స్ కూడా ఈ అసాల్ట్
కొంచెం మరీ మితిమీరడం వల్ల ఆగిపోయింది అని చెప్పి అనుకోవచ్చు కదండి. ఆ తర్వాతే ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకంటూ కొన్ని ఛాన్సెస్ వస్తున్నాయి అన్నప్పుడు తను మాస్టర్ కార్డు తీసుకుందాము అంటే చేసుకుందాం ఎవరైనా కానీ ఓన్గా ఎదగాలి అనుకోవడం తప్పు కాదండి. అది ఆ కార్డు తీసుకోవడం అనేది తప్పు కాదు. ఆయన కాదు కదా, వేరే వాళ్ళు కూడా ఇస్తారు కదా కార్డు. అంటే ఇప్పుడు యూనియన్ రూల్స్ ప్రకారం మీకు అంటే మీరు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి నేను ఒక క్వశ్చన్ రేస్ చేస్తాను సార్. చెప్పండి. ఇప్పుడు తను ఇక్కడ కార్డు తీసుకుందాము అనుకుంది, అదే తినే మీ కన్నడ ఇండస్ట్రీలో కార్డు తీసుకోవాలి అనుకుంటే మీరు ఇవ్వగలరా? ఇస్తారండి. ఇప్పుడు ఎంతమందికి ఇవ్వలేదు. ఇప్పుడు మనకు లారెన్స్ మాస్టర్ ఉన్నారు. లారెన్స్ మాస్టర్ ఎక్కడ కార్డు తీసుకున్నారు? ఆయన ఎక్కడ ఉన్నింది? ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు? ఆయన తమిళనాడులో ఉన్నారు. కార్డు ఎక్కడ తీసుకున్నారు? ఫస్ట్ డాన్స్ మాస్టర్ అయింది ఎక్కడ? ఇక్కడ చిరంజీవి సార్ గారితో ఏపీలో ఇంట్రొడ్యూస్ అయినారు తెలుగులో. కాబట్టి ఎక్కడైనా ఇస్తారు కదా. అది నువ్వు నీ కాంటాక్ట్స్ పెట్టుకొని వేరే వాళ్ళతో కూడా చేసుకోవచ్చు కదా నేను చెప్పడం. జానీ మాస్టర్ని ఎందుకు పొడిచి మాట్లాడడము? నువ్వు వేరేగా జర్నీ అయినప్పుడు వద్దు మాస్టర్ మన బ్రేకప్ వదిలేసేయండి, నీ దారి నీది నా దారి నాది అని ఒక కంప్లైంట్ ఇచ్చేయండి, అప్పుడే క్లియర్ చేసుకునేసేయండి. అంటే ఇప్పుడు మేము అనేది కూడా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు తను కూడా కంప్లైంట్ ఇవ్వకుండా లాస్ట్ 3 వీక్స్ నుంచి ఇది జరుగుతుంది. 3 వీక్స్గా నాకు కార్డు ఇవ్వట్లేదు, డాన్సర్స్ని ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు అని చెప్పి అంటారు. అంటే ఇది దేని వల్ల ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది ఆ తర్వాత ఏమన్నా? అంతే కదండి, క్లారిటీగా తెలుస్తుంది. ఒక కష్టపడి పైకి వచ్చినాడు, చాలా స్టెప్ బై స్టెప్ ఇట్లాంటి వాళ్ళని 10 మందిని పెట్టుకొని సాగితేనే ఆయన కూడా మాస్టర్ అవుతాడు. 10 మందికి హెల్ప్ చేయకుండా ఒకడే మాస్టర్ అయిపోడు. అట్లాంటప్పుడు అందరూ చేయలేదు కదా. ఎప్పుడు ఎవరు ప్రాబ్లం చేయింది, నువ్వు ఒకదాని ఎట్లా చేసినావు? ఒక మ్యారేజ్ విషయం అంటే వాళ్ళ పర్సనల్ అండి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా, నీకు లైఫ్ ఇస్తాను, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిండొచ్చాము. అదే సార్, ఇప్పుడు ఆవిడ కూడా అదే చెప్పిండొచ్చు, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా, కాకపోతే నువ్వు మా మతంలోకి మారాలి అని చెప్పి జానీ మాస్టర్ అండ్ సార్ ఇక్కడ కుల మతాలు అసలు లేవు. ఒకటి చెప్పాలంటే ఇంకొన్ని రోజులకి అసలు అది కూడా ఉండదులండి. ఇప్పుడు మతంలోకి మారాలి అనేది ఏమంటే నేను ముస్లిము, నీకు లైఫ్ ఇస్తా, నన్ను పెళ్లి చేసుకో, ముస్లింలోకి జాయిన్ అవ్వ అని ఉండొచ్చు, తప్పేముంది? ఇప్పుడు ముస్లింనే అమ్మాయిని లవ్ చేస్తాం అనుకోండి, మా హిందువులో జాయిన్ అయిపో, మా డాడీ మమ్మీ ఒప్పుకుంటారు, మ్యారేజ్ చేసుకుంటాం అన్నామా? కామన్గా అవునామా? అదేం పెద్ద ఏమన్నా పెద్ద ఇదా కేసా? అదే సార్, ఇప్పుడు మీ వరకు ఏమంటారు? ఇప్పుడు తను చేసింది మా వరకు అయితే నేనేమంటానంటే తను ఈ సెక్సువల్ అసాల్ట్ కొంచెం మరీ మితిమీరడం వల్ల తను కేసు పెట్టింది అని చెప్పి నేను అంటానండి. నేను అంటాను. అండ్ సో కార్డు ఇప్పించట్లేదు, డాన్సర్స్ని ఇవ్వట్లేదు. సో నేను అది ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇవ్వాలో అక్కడక్కడ అన్ని చోట్ల ఇచ్చి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది తను. ఇదే తను చెప్తున్నారు. తను వెళ్ళిన వే కరెక్టే కదా? కరెక్ట్ వే అంటే ఇప్పుడు మీకు ఇష్టం లేదంటే పోవద్దండి. నేను చెప్పేది ఒకటే, నాకు ఇప్పుడు ఒక పర్సన్ నచ్చలేదు, నాకు వద్దు సార్. మీరు ఇప్పుడు అన్న మాటకి మీకు ఇష్టం లేదు అంటే పోవద్దు అంటే, ఇష్టం అంటే అట్లాంటి ఇష్టం కాదు. ఇక మళ్ళీ లేడీస్ ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఉండదు. ఇష్టం అంటే నేను చెప్పేది పర్సనల్ అట్లాంటి విషయం ఇష్టం కాదు. అంటే ఒక పర్సన్ నచ్చలేదు, వాడి యాటిట్యూడ్ నచ్చలేదు, వాడి బిహేవియర్ నచ్చలేదు, వాడు నాకు రాంగ్ అనిపిస్తుంది, వద్దు, అప్పుడే డ్రాప్ అయిపో. ఇప్పుడు ఇంతవరకు జర్నీ చేసుకుని నువ్వు కావాల్సినవన్నీ తీసుకొని ఎక్కడికన్నా బయట పోయినప్పుడు వాళ్ళతో షాపింగ్ చేయించుకొని, వాళ్ళతో డబ్బులు ఖర్చు పెట్టి, వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తీసుకొని, వాళ్ళు ఇచ్చిన బెడ్ తీసుకొని, నువ్వు స్టే చేసుకొని ఇన్ని రోజులు ఇక్కడ ఉండి ఒక 5-6 ఇయర్స్ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చూసినారండి మీకే? వేరే వాళ్ళు ఎవరైనా చూసినారు? ఆయనగా చూసింటాడు, తప్పు చేస్తే అరుస్తాడు కదా. ఇప్పుడు మనం సార్, ఇప్పుడు వర్క్ ప్లేస్ లో తప్పు చేస్తే అరవడం అనేది వేరు. అవునండి. తను ఇదే వర్క్ ప్లేస్ లో తన మీద అసాల్ట్ జరిగింది అని చెప్పి చెప్తుంది. అవును, నేను అదే చెప్తాను. ఇది ఇప్పుడు తప్పు జరిగినప్పుడు నువ్వు చెప్పిండాలి కదా. అసాల్ట్ జరిగిన రోజు వచ్చి చెప్పాలి కదా. 5 ఇయర్స్ ఎందుకు వెయిట్ చేయాలి సార్? ఎవరైనా కానీ, ఏదో లేడీస్ ఎవరైనా కానీ, నా కూతురే కానీ తప్పు జరిగింది డాడీ అంటే ఆ రోజు చెప్పాలి. 5-10 ఏళ్ళ తర్వాత చెప్పేది ఏంటి? అది కూడా ప్లాన్గా. అది చూసే ప్లాన్ అన్నిటి తెలుస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ ఒక మంచి లెవెల్కి రీచ్ అయినాడు, మంచిగా
గ్రోత్ అయినాడు, అవార్డులు వచ్చినాయి, అన్ని ఇండస్ట్రీలో పిలుస్తున్నారు, ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ను పాడు చేసి నేను వచ్చేద్దామన్నా? అంటే మీరు అనేది ఏంటి, ఆయన పేరు చెడగొట్టడానికే ఈ కేసు పెట్టారా అంటారు? 100% అనిపిస్తుంది. అంటే న్యాయం అన్యాయం మనకు తెలియదు, కానీ న్యాయం ఏమి అన్యాయం ఏమి చట్టం చూసుకుంటుంది. ఒకవేళ జానీ మాస్టర్ అయితే తప్పు ఉంటే 100% తప్పు ఉంటే శిక్షించాలి, అది జరుగుతుంది వదలరు అనుకోండి. కానీ టైం ల్యాప్స్ ఎవరు మహిళలు ఎవరు కానీ నా ఒపీనియన్ ఏమంటే ఎప్పుడు తప్పు జరిగితే అప్పుడే చెప్పండి. 10 ఏళ్ళు వెయిట్ చేయదండి, 5 ఏళ్ళు వెయిట్ చేయదు. 5 ఏళ్ళు చిన్న జర్నీనా చెప్పండి? అవును సార్, 5 ఏళ్ళు చిన్న జర్నీనా అని చెప్పి మీరు అన్నారు. కానీ తనకంటూ ఒక బిల్టప్ చేసుకున్న తర్వాత తన కాళ్ళ మీద తనకి వచ్చిన అవకాశాలు కూడా రానివ్వట్లేదు. ఇవాళ రోజున కొన్ని పెద్ద సంస్థలు మేము అవకాశం ఇస్తాము అని చెప్పి ముందుకు వచ్చాయి. సార్ అదే కదా జర్నీ. ఇప్పుడు నేను రానివ్వలేదు అంటే రానివ్వడు, ఎందుకు రానిస్తారు? దాన్ని అగైన్ కాకపోతే ఎందుకు రానిస్తారు ఎవరైనా కానీ? ఇప్పుడు మీకు ఒక ఛానల్ ఉంది, ఇంకొకరు వచ్చి ఏమో చెప్తారు రాంగ్గా మీ పని చెప్తారు, అప్పుడు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు నా దగ్గర నేను వర్క్ చేసుకుని నన్నే అగైన్ చేసుకుంటే నేను ఎట్లా మంచిగా చేస్తాను? మీ దగ్గర అంటే తను అలా చేయట్లేదు కదా సార్. ఇప్పుడు అసాల్ట్ జరిగింది, ఇప్పుడు మంచిగా ఉన్నన్ని రోజులు మంచిగానే ఉంది సార్. తను బయటకు వచ్చిన తర్వాత తనకు అవకాశాలు కూడా ఇప్పించట్లేదు. ఆయన దగ్గరే ఉండాలి, ఆయన దగ్గరే చెయ్యాలి, అవకాశాలు ఇప్పించట్లేదు. ఇప్పుడు తనకంటూ వచ్చిన అవకాశాలు కూడా తిప్పికొడుతున్నారు. తనకి మాస్టర్ కార్డు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆయన దగ్గరే 5 ఇయర్స్ నుంచి చేస్తుంది. 5 ఇయర్స్ నుంచి చేస్తున్న అమ్మాయికి మాస్టర్ కార్డు ఇప్పించడానికి తప్పు లేదు, ఆ మాస్టర్ కార్డు ఇప్పించట్లేదు. అండ్ సో తనకంటూ కొన్ని మూవీలో సాంగ్స్ తను డ్యాన్స్ మాస్టర్గా అవకాశం వచ్చినా అవి కూడా చెడగొడుతున్నారు. పోనీ వచ్చిన వాటికి కూడా డాన్సర్స్ని ఇవ్వట్లేదు అని చెప్పి తను అంటుంది. నేను అదే చెప్పింది. జానీ మాస్టర్ వచ్చి ఎట్లా కార్డు తీసుకున్నారు? స్టార్టింగ్లో ఆయన ప్రూవ్ చేసుకున్నారు, ఆయన అసిస్టెంట్ గా చేసిన తర్వాతే డాన్స్ మాస్టర్ కార్డు. నువ్వు కూడా అట్లాగే తీసుకోవాలి కదా, తీసుకోవాలి కదా. అప్పుడు నువ్వు ఈ ఇష్యూని అప్పుడే చెప్పేసి వేరే మాస్టర్ దగ్గర పోయింది. అది ఈ మాస్టర్ నాకు సపోర్ట్ చేయడం లేదు, నన్ను సెక్సువల్ అరెస్ట్ చేస్తున్నారు, ఈ మాస్టర్ కరెక్ట్ కాదని పబ్లిక్లోకి అప్పుడే వచ్చేసింది. అది వేరే మాస్టర్ దగ్గర లేదా? ప్రపంచం లేదా? ఇంకా మాస్టర్ లేరా? జానీ మాస్టర్ ఒకడే ఉన్నాడా ఇండస్ట్రీలో? వచ్చి వేరే వాళ్ళ దగ్గర వచ్చి వర్క్ చేసుకొని కార్డు తీసుకొని ఉండొచ్చు కదా. రూట్స్ అన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా అంటే, నీ మైండ్ కరెక్ట్గా అంటే నీకు మంచి రూట్ దొరుకుతుంది. నేను కరెక్ట్గా అంటే, నాకు మైండ్ కరెక్ట్గా అంటే లేట్ అవ్వచ్చేమో, అది కాదు. జానీ మాస్టర్ తీసేయలేదు అంటే తీసేయండి, ఎందుకంటే ఇంకా ఒక 5 ఏళ్ళు పని చేయండి నా దగ్గర అనుకుంటాడు. ఆయన ఆల్రెడీ చెప్పినాడు కదా, నేను హీరోయిన్గా ఛాన్స్ ఇప్పిస్తా, వేరే చోట్ల కూడా నేను ఛాన్స్ ఇప్పిస్తాను, 2 సినిమాలు తీయించినాడు. ఆమె చెప్పింది, తీయించినాడు, హీరోయిన్గా చేసినారు, ప్రాజెక్టు నిలిచిపోయిందండి. ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోతాయి. అది దానికి జానీ మాస్టర్ కారణమా? అది నువ్వు మైండ్లో పెట్టుకుని నాకు అవకాశాలు ఇప్పించాలని హీరోయిన్ గా చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు నిలిపేశారు అన్న దానికి ఆ అమ్మాయి చెప్పట్లేదు. తనకి డాన్స్ మాస్టర్ గా అవకాశం వచ్చినవి ఆపుతున్నారు అని చెప్పే తను చెప్తుంది. అండ్ సో తనకి డాన్సర్స్ ని ఇవ్వట్లేదు, దానివల్ల తనకు వచ్చిన అవకాశాలు పోతున్నాయి. సార్ ఇప్పుడు మీరు కార్డు తీసుకొని మీరు ఒక డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి, లేదంటే ఒక ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి నువ్వు ఒక సాంగ్ తీసుకుంటే ఛాంబర్లో నీకు ఎందుకు ఎవరు అప్పుడు పెట్టచ్చు సార్, కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు జానీ మాస్టర్ అడ్డం కాదు, రూల్స్ ప్రకారం పంపించాలి. అప్పుడు కంప్లైంట్ చేస్తే కేసు కూడా అవుతుంది, అట్లా పోవచ్చు కదా. ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాతే ఆ అమ్మాయి ఇప్పుడు అన్ని చోట్ల కంప్లైంట్, ఎవరెవరికైతే కంప్లైంట్ ఇవ్వాలో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిన తర్వాతే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అదేదో ఇప్పుడు తన అంతట తాను జానీ మాస్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తనకి కార్డు ఇవ్వడానికి అబ్జెక్షన్ ఏమీ లేనప్పుడు తన పని తాను చేసుకొని తన జోలికి వెళ్ళనప్పుడు తను పెట్టదు కదా సార్ కేసు. సార్ అది కాదు సార్, ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఇండస్ట్రీ అంటే ఒకటి ఎదుగుతాడు, ఒకటి తొక్కే వాళ్ళు కూడా అంటారు. మాకు కూడా జరిగినాయి ప్రాబ్లమ్స్, అది దాటి వచ్చేవాళ్ళే ప్రూవ్ అవుతారు. దానికి ఓపిక ఉండాలి. ఒకరి మీద తప్పులు చెప్పేసి పైకి వచ్చేసేది కాదు ఎవరన్నా కానీ. ఒకరి మీద ఏదో ఒక చాడీ చెప్పేసి ఇది చేసి ఈ కేసు, చట్టాలు కూడా అట్లే ఉన్నాయి సార్, చట్టాలు కూడా అట్లే ఉన్నాయి. ఇప్పుడు
అదే ఉల్టా జానీ మాస్టర్ పోయి అమ్మాయి నాకు హరాజ్ చేస్తానని కేసు నిలబడుతుందా అడగండి పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఇదే తరహాలో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద డాన్స్ మాస్టర్ మీద కూడా కేసు జరిగింది. అవును, దాన్ని మనం చూసాం. ఇప్పుడు సేమ్ అదే తరహాలో ఇక్కడ జరుగుతుంది, రేపు కూడా జరుగుతుంది సార్. ఇది ఇక్కడతో ఆగదు. ఎక్కడ క్రియేటివిటీ ఉంటుందో అక్కడ జరుగుతూనే ఉంటుంది. ఇండస్ట్రీ ఉండేందుకు ఇప్పుడు కాదు, ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎంతవరకు ఎండ్ అవుతుందో అంతవరకు కూడా జరుగుతాయి. ఒకవేళ ఇదే అసాల్ట్ అనేది నిజము అని చెప్పి తేలితే అప్పుడు న్యాయం ఉంటుంది కదా సార్, చట్టం నిజము అని చెప్పి తేలితే ఇప్పుడు యాజ్ ఏ ఫిలిం డైరెక్టర్గా మీ తరపు నుంచి మీరు ఈ ఫెడరేషన్ దానిలో నుంచి ఏం చేయగలరు? నిజమని తేలితే శిక్ష అనుభవించాల్సిందే సార్ ఎవరైనా కానీ. అంటే ఆయనకి మెంబర్షిప్ తీసేస్తారా, లేదంటే ఇప్పుడు శిక్ష పడినాక మెంబర్షిప్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి సార్, ఆటోమేటిక్ తీసేస్తారు సార్. ఇప్పుడు ఆయన ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తీస్తారు, ఆయన వేరే చోట చేసుకోవడానికి అవకాశం. శిక్ష పడితే ఎక్కడ జైల్లో ఉంటారు కదా సార్. అవును సార్, బయటకు వచ్చిన తర్వాత అన్నా సరే అప్పుడు తర్వాత చూసుకోవాలి ఆయన బతుకుతాడా లేదా, ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఆయన అనుభవించాల్సి వస్తుంది. మీకు ఆయన ఎలాగా పరిచయము? మీ మూవీలో ఏమైనా చేశారా? లేదు, పరిచయం అంటే జానీ మాస్టర్ చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చినాం. అంటే ఆయన డి షోలో ఫస్ట్ కంటెంట్గా ఉన్నాడు, అంటే డాన్స్ చేసి వచ్చినాడు. తర్వాత మాస్టర్ తీసుకున్నాడు. చాలా కష్టం అండి ఒక ఇండస్ట్రీలో డాన్సర్గా పైకి రావడం. ఇంకోటి కళ ఎక్కడ ఉంటుందో వాళ్ళందరికీ చాలా కష్టమే, చాలా స్ట్రగుల్ పడి ఉంటారు, చాలా ఉంటుంది. అంత ఈజీగా రాదు. టాలెంట్ 10 మంది ఉంటారు, 10 మందిలో ఒకరుగా ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ దాటి కార్డు తీసుకొని మన ఇండియా లెవెల్ దాటి బయట కూడా మనకు వర్క్ చేస్తున్నారంటే మంచిది కదా సార్. అంటే క్రియేటివిటీ మంచిగా ఉండాలి కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక సున్నితమైన దీనిలో కూడా వెళ్ళింది, ఎందుకంటే తనని పెళ్లి చేసుకుంటాను, సో దానికి గాను తను జానీ మాస్టర్ రిలీజియన్ లోకి మారాలి అని చెప్పి పెట్టింది. బట్ ఒక విషయం తెలుసుకోవాలి, జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ హిందూ, తను ఇప్పటికీ మతం ఏం మారలేదు, అలాగే ఉంది. పేరు మార్చుకున్నారు, పేరు కూడా సేమ్ అదే పేరు మీద ఉంది సార్, పేరు కూడా మార్చలేదు. మళ్ళీ ఏదో 2 పేర్లు చెప్పినారు కదా, నేను ఇంటర్వ్యూ ఏదో టీవీలో చూసిన. అదే సార్, అదే పేరు మీద ఉన్నారు. ఇప్పుడైనా సరే ఆయన అదే పేరుతో పిలుస్తారు. సో ఈ మతం మారాలి అని చెప్పి అన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మిస్సెస్ కూడా వెళ్ళి మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది అని చెప్పి తను కేసు పెట్టడం జరిగింది. దానికి అంటే మీరు చిన్నప్పటి నుంచి మీకు తెలుసు అంటున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళ తెలుసు అంటే నాకు పరిచయం లేదు సార్, ఒక జర్నీ చూసినాం కదా. ఇప్పుడు చాలా మంది కష్టపడి పైకి వస్తున్నారు. ఇండస్ట్రీ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. చిన్న విషయంతో పెద్ద స్పాయిల్ అవుతుంది, లైఫ్ కూడా ఇదైపోతుంది. మనం ఎంతోమంది హీరోలని కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళని చూసినాం. టాప్ పీక్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదో చిన్న ప్రాబ్లమ్స్తో సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అట్లాంటివి జరిగేటప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ కూడా చాలా, అంటే ఆయన్ని కూడా చాలా బాధపడాల్సిన విషయం ఉంటుంది. ఇప్పుడు అది ఎంతవరకు కరెక్టో తప్పో తెలియదు, కానీ పోలీసు చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, న్యాయాలయం ఉంది, అంటే కోర్టు ఉంది. కోర్టులో ఫైనల్ అయితే జడ్జి ఏం చెప్తారో అది ఫైనల్ అవుతుంది. దాన్ని ఫైనల్ అయ్యి తప్పు చేయలేదని బయట వచ్చినా కూడా ఒక మచ్చ అయితే ఉంటుంది. ఇక్కడ విషయం ఏమంటే నువ్వు చేయలేదు, జైలుకు పోయి వచ్చినావు, శిక్ష అనుభవించినావు, ఒక 3-4 నెలలు శిక్ష అనుభవించి చేయలేదు అని బయట తీసుకొని వస్తారు. కానీ ఒక మచ్చ అయితే ఉంటుంది. జానీ మాస్టర్ జైలుకు పోయినాడు, ఇంకోటి ఏదో చిన్న విషయానికి జైలుకు పోయినాడు అని సమాజంలో ఒక బ్లాక్ చుక్ అయితే పడుతుంది. అది దాన్ని కూర్చొనే మాట్లాడుకోవచ్చు కదా సార్. ఇప్పుడు ఆమె జానీ మాస్టర్ వాళ్ళని ఛాంబర్కి పిలిపించి ఆడే కూర్చొని ఆడే మాట్లాడుకోవచ్చు కదా, ఎదురెదురుగా చెప్పడం ఎన్నో ఉన్నాయి కదా. అదే సార్, ఇప్పుడు చట్టాలు ఉన్నాయి. వాళ్ళు కూడా అనేది ఏంటంటే ఆమె ఇప్పుడు వాళ్ళు చెప్పడం వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, వెళ్ళిపోయింది. వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, వెళ్ళిపోయింది కాదు సార్. ఇప్పుడు తనకి రావట్లేదు, తనని బయటికి కూడా వెళ్ళనివ్వట్లేదు,
తనని బయటకు కూడా వెళ్ళనివ్వట్లేదు. తను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి కొంచెం గొడవ చేస్తున్నారు. తనకి అవకాశాలు రానివ్వట్లేదు. తనకి కనీసం కార్డు ఇవ్వడానికి ఇప్పుడు జానీ మాస్టర్ ఇదే డాన్స్ అసోసియేషన్ దీనిలో ఒక మంచి హోదాలో ఉన్నారు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆవిడకి కార్డు రాకుండా చేస్తున్నారు. అండ్ సో డాన్సర్స్ ని ఇవ్వనివ్వడం లేదు అని చెప్పి తను అంటుందండి. తను అదే కేసు పెట్టింది. ఇప్పుడు రాజకీయంగా కూడా కొద్దిగా ఎదుగుతున్నాడు జానీ మాస్టర్. తర్వాత ఈ ఇండస్ట్రీలో కూడా ఎదుగుతున్నాడు. మళ్ళీ అవార్డులు, నేషనల్ అవార్డులు కూడా వచ్చినాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది. అది న్యాయమా అన్యాయమా, జరిగిందా లేదా అనేది వాళ్ళిద్దరికీ భగవంతునికి తెలుసుంటుంది. అది ఆమె ఏమైనా ప్రూవ్ చేస్తే చట్ట ప్రకారం తన పని చేస్తుంది. మనం మాట్లాడుకునేంత మాత్రాన జరగదు. కాకపోతే అమ్మాయి కూడా మంచిదే. మనమేమో అమ్మాయి మీద మనం చేయడం లేదు. ఎవరైనా కానీ అమ్మాయి తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పండి. ఎవరో నేర్పిస్తే వచ్చి చెప్పొద్దండి. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళని పట్టుకొని వచ్చి చేయొద్దండి. అంటే ఇన్ని రోజులు రాకుండా ఇప్పుడు ఎవరన్నా ప్రేరేపించారు అని చెప్పి మీరు అంటారు? అవును, 100% అంటాను. ఎందుకంటే ఇప్పుడు కష్టపడి ఎదిగిన ఈ జర్నీలో ఎంతోమంది చెడ్డోళ్ళు ఆపోజిషన్ కూడా ఉంటుంది. ఏ ఫీల్డ్ అయినా కూడా. ఆ ఫీల్డ్లో వీడు ఎదిగిపోయినారా, నా కన్న ముందర ఇట్లున్నాడు, వాడు అట్లా అయిపోయినాడు అని కన్న ముందర మాట్లాడేది విన్నాం మేము. అంటే మీరనే దీనిలో ఆయన ఎదుగుదలని చూడలేకే కొంతమంది అది కూడా పాయింట్ అయింటుంది. అది కూడా ఒక పాయింట్ అయింటుంది అని చెప్పడం నేను. సో ఆ పాయింట్ పోనీ మీరు అన్నది ఓకే సార్, దానికి గాను ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు ఇలాగా ఒక అమ్మాయిని చూపించి తన ఇది ఎవరు చేద్దాం అనుకోరు. ఎందుకంటే ఇక్కడ జానీ మాస్టరే కాదు, ఆ అమ్మాయి కూడా ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అంటే ఇప్పుడు చట్టాలు అట్లున్నాయి సార్. ఒకటి చెప్తాను చూడండి. చట్టాల గురించి మాట్లాడితే మనకు అసలు ఎందుకు ఎట్లా చట్టాలు ఉన్నాయి కూడా ఎవరికి తెలియదు. అసలు జనాలకి చట్టాల గురించి అసలు తెలియదు. ఫస్ట్ పాయింట్, ఎందుకు ఏం జరుగుతుందని. ఏదో ఒక ఎమోషన్లో పోయి కంప్లైంట్ చేస్తే తర్వాత కూడా బాధపడిన వాళ్ళు కూడా అన్నారు, నేను అనవసరంగా కంప్లైంట్ చేసిన అని, న్యాయం తెలిసిన తర్వాత. అట్లా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కోచ్ అని ఏమేమో జరిగినాయి. వాళ్ళు కూడా లైఫ్ లేకుండా అయిపోయింది. కన్నడ ఇండస్ట్రీలో కూడా అది ఎక్కడైనా ఉంది సార్. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది తమిళనాడు నుంచి మనకు పుట్టింది అనుకోను మూలం. అక్కడ కూడా ఉండింది, అప్పుడు కూడా ఉండింది, ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచినో ఉంది. అది వాటర్ లాగా కొత్తది నీళ్ళు రావాలి, పాత నీళ్ళు పోవాలి అన్నట్లు వస్తూ ఉంటాయి. వచ్చే వాళ్ళకి ఏం తెలియదు, స్టార్టింగ్ తప్పులు జరుగుతూ ఉంటాయి, తెలిసిన తర్వాత అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అది అట్లుంటుంది. ఇంకోటి అమ్మాయిల ఏజు, వాళ్ళు వచ్చే ఇండస్ట్రీ గ్లామర్ ప్రపంచం కాబట్టి కొంచెం ఎక్కువ జరగచ్చేమో. ఐటీ ఫీల్డ్లో కూడా ఉన్నాయి ఇట్లాంటివి. ఐటీ ఫీల్డ్లో ఉన్నాయి, మెడిసిన్ ఫీల్డ్లో ఉన్నాయి. ఏ ఫీల్డ్లో లేదు చెప్పండి. అవకాశం ఇచ్చే ప్రతి ఒక్క ప్లేస్లోనూ అమ్మాయిలకి ఇబ్బంది ఉంది. దాన్నే ఇదిగా తీసుకొని లైఫ్ కూడా పోగొట్టుకున్న అబ్బాయిలు ఉన్నారు. తప్పు జరిగిందో లేదో చిన్న కేసుతో లైఫ్ పోయి ఉంటుంది. అవమానంగా ఫీల్ అయితే ఏం చేస్తాం సార్. ఇప్పుడు హార్డ్ మనసు అయితే ఓకే, మనసు గట్టిగా ఉంటే ఓకే. నాకు ఇట్లా ఏం చేయలే, ఎంత సపోర్ట్ చేసి ఉంటాను నేను 5 years జర్నీలో అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. నేను ఇంత చేసిన నాకు ఇట్లా జరిగింది అనే ఒక పెయిన్ కూడా ఉంటుంది కదా. కాబట్టి ఒరిజినల్ న్యాయంగా ఏముంటుందో చూసుకొని దాని ప్రకారం శిక్ష పడితే నో ప్రాబ్లం. అది కాకుండా ఊరికనే ఇంకా శిక్ష పడకనే, ఏమి కాకనే, జానీ ఇట్లా చేసినాడు, జానీ అట్లా చేసినాడు, వీడు ఇట్లా అంట కామాంధుడు, ఇట్లాంటి వర్డ్స్ అన్ని యూజ్ చేస్తే రేపు పొద్దున్నే యూట్యూబ్లో ఉంటాయి, ఎక్కడ పోయినా ఛానల్స్లో ఉంటాయి. అవును సార్. ఇప్పుడు ఇంకొక చిన్న క్వశ్చన్ సార్. ఈ అమ్మాయి ఎప్పుడైతే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా వన్ ఆఫ్ ద అసిస్టెంట్గా జాయిన్ అయిందో అప్పుడు తను మైనర్ అని చెప్పి అన్నారు. సో మీకు తెలిసినంత వరకు ఒక మైనర్గా ఉన్న మనిషిని తీసుకొచ్చి అసిస్టెంట్గా చేసుకొని జర్నీ చేయొచ్చా? అంటే మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడు అప్పుడు ఎవరు అడగలేదు కదా సార్. నేను అది ఫస్ట్లోనే అడుగుదాం అనుకున్నా. మైనర్ని ఇంట్లో ఎట్లా పంపించినారు? ఇంట్లో వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మైనర్ అమ్మా నువ్వు పెద్ద అయినంత వరకు అట్లా పోవద్దు, అట్లా చేయొద్దు అని చెప్పచ్చు కదా. ఇంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరొకరు తనకి తోడుగా వచ్చే ఉంటారు కదా. అట్లాంటప్పుడు సార్ ఇప్పుడు ఈ విషయం తీసుకుంటే
ఎక్కడో మనం రోడ్లో పోతూ ఉంటాం, ఒక అమ్మాయి పడిపోయింది, బాగా స్క్రాచ్ అయిపోయింది, తీసుకోపోయి నిలబడితే కూడా తప్పే అనిపించేటట్లు అయిపోయింది. లేదు సార్, ఇప్పుడు ఎందుకంటే నన్ను ముట్టుకున్నాడు, నన్ను అట్లా చేసినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు, ఆమె కూడా పోయి కంప్లైంట్ పెట్టచ్చు. అంత భయంకరమైన సిచ్యువేషన్స్ వచ్చేసినాయి. అమ్మాయినే ఎందుకు ఎత్తుతాడు, అబ్బాయి పడితే కూడా ఎందుకు ఎత్తరు అనే క్వశ్చన్ చేసి రేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది అట్లా కాదు, సిచ్యువేషన్ ఒకసారి బ్యాడ్ జరిగింటుంది, గుడ్ కూడా జరిగింటుంది. 90% మంచి ఉద్దేశంతోనే పోయి ఎత్తింటారు. అవును సార్, ఇప్పుడు ఒక నమ్మకం అనేది కుదిరేంత వరకు వాళ్ళ పేరెంట్స్ వస్తారు వాళ్ళతో, ఓకే తను సస్టైన్ అవుతుంది అన్నప్పుడు చక్కగా వాళ్ళు స్వతంత్రంగా పంపిస్తారు. అంటే ఎందుకంటే సార్ ఇప్పుడు తల్లిదండ్రులు స్వతంత్రంగా పంపించకపోతే ఇప్పటికీ కూడా చైల్డ్ గురించి మాట్లాడారు కదా, అట్లాంటప్పుడు టీవీ ఛానల్ వాళ్ళు చైల్డ్ ఎందుకు సార్ అవకాశాలు ఇస్తున్నారు? ఎందుకు చెప్పండి సార్, టాలెంట్ గుర్తించాలనే కదా, గుర్తించిన తర్వాత ఒక చోట జాబ్ దొరకాలనే కదా, దొరికిన తర్వాతనే కదా ఇవన్నీ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ సర్టెన్ ఏజ్ లిమిట్ ఏమీ ఉండదా అసిస్టెంట్ గా చేయడానికైనా సరే? ఇప్పుడు బాల కార్మికులు అనేది మీరు పాయింట్ చెప్పండి. బాల కార్మికులు అనేది 18 దాటే వరకు బాలురు, 18 తర్వాత మేజర్స్. ఓకే, ఇప్పుడు 21 వరకు పెట్టినారు, అంటే ఓటింగ్ 18. ఓకే, చిన్నప్పుడు టాలెంట్ని గుర్తించేది తప్ప? అది తప్పు కాదు సార్. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు అదే అబ్బాయి అంటే తీసుకొచ్చి మన దగ్గర పని చేయించుకొని పని చేస్తే అది కూడా తప్ప? టాలెంట్ని గుర్తించి పైకి తేవడమే కదా, గురు శిష్యుల సంబంధమే కదా అవుతుంది. అవును సార్. మళ్ళీ గురువునే ఇది చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఇలాగా అసాల్ట్ జరిగిందని ఆ అమ్మాయి చెప్పేంత వరకు ఎవరికి తెలియదు. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే, అమ్మాయి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక 6 ఇయర్స్ ఏమో, 6 ఇయర్స్ అనుకోండి, 6 ఇయర్స్ 7 ఇయర్స్ రన్నింగ్ ఉండొచ్చు, 5 ఇయర్స్ 6 ఇయర్స్, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు నీకు ఐడియా రావడం ఏంది? నీకు బాంబే తీసుకుపోయి ఆడేదో చేసినాడు అనేసి ఒకటి చూసిన, ఆయన గురించి ఏదో అక్కడ బాంబేలో బలవంతం చేసినారు అది అది అని. ఆ రోజే బయట రావచ్చు కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ వాళ్ళు తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చి నేను మాస్టర్ దగ్గర ఉన్నానని చెప్పచ్చు. ఇప్పుడు ఆయన అదే, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అదే అంటుంది కదా, బెదిరిస్తారు అనేది కరెక్ట్, బెదిరిస్తారు కరెక్ట్ కాదు సార్. ఈ రోజు కూడా బెదిరిస్తారు, రేపు కూడా బయట వచ్చి బెదిరిస్తాడు. అది కాదు, కక్ష అనేది ఎప్పటికీ వేరే విధంగా ఉంటుంది. బెదిరించినాడు అనేటప్పుడు నువ్వు పబ్లిక్లో అప్పుడే వచ్చిండొచ్చు కదా అని నేను. అప్పుడు బెదిరిస్తే సైలెంట్గా ఉండడం ఏంది, తర్వాత కూడా హ్యాపీగా ఉండడం ఏంది? ఆయన బ్యాంక్ అకౌంట్లు, ఆయన ఇచ్చిన డబ్బులు అంతా యూజ్ చేసుకోవడం ఏంది? మళ్ళీ హ్యాపీగా ఆమె బైట్స్ ఇచ్చింది కదా, ఆమె ఇంటర్వ్యూస్ చెప్పింది కదా, నాకు జానీ మాస్టర్ దేవుడు, జానీ మాస్టర్ నాకు ఇట్లా అవకాశాలు ఇచ్చినాడు, నా గాడ్ ఫాదరు, ఆయన లేకుండా నేను ఇండస్ట్రీలో లేను అని ఆమె చెప్పింది కదా. అప్పుడు దానికేం ఆన్సర్ చెప్తారు మీరు చెప్పండి? అవును సార్, అప్పుడు చెప్పింది మీరు చెప్పండి. ఇప్పుడు అసిస్టెంట్ గానే చేస్తుంది, అప్పుడు కూడా ఉండింది కదా ప్రాబ్లం. ఆవిడ అప్పుడు కూడా నా కెరీర్ స్టార్టింగ్ నుంచి అని చెప్పి చెప్పింది సార్. ఇప్పుడు తను ఏమంటుందంటే, నాకు నేనంటూ ఆయన దగ్గర నుంచి వచ్చేసాను, వచ్చేసిన తర్వాత కూడా నన్ను ఇలా హెరాస్ చేస్తున్నారు. వచ్చేసిన తర్వాత చేసినారు లేదా అనేది అది పోలీసులు చూస్తారు. ఆమె చెప్పేది ఒకటే కాదు కదా, స్టేట్మెంట్ ఆ సైడ్ నుంచి కూడా ఉంటుంది కదా. ఇద్దరు కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది ఆయన ఎందుకు బయట పోయినాడో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినాడో, కనపడకుండా పోయినాడో, అది ఉంటుంది, భయం అనేది ఉంటుంది. ఇంకోటి సార్, ఇప్పుడు ఆయనది తప్పు లేదు అంటే ఎప్పుడు మీడియా ముందుకి వచ్చి అదొకటి ఆలోచించే పాయింట్ అది. ఇప్పుడు మీరు అంటున్నారు జానీ మాస్టర్ పేరు చెడగొట్టడానికి అని చెప్పి మీరు అంటున్నారు, కానీ ఆయన తప్పు లేదు అన్నప్పుడు ఆయన ధైర్యంగా వచ్చి చెప్పచ్చు సార్. ఇక్కడ చట్టాలు ఎట్లున్నాయంటే కరెక్టే మీరు చెప్పింది, కానీ పోక్సో కేసు అంటే అసలు నాన్ బెయిలబుల్ కేసు సార్. అది మంచి చెడ్డ అసలు అడగరు, అది తెలుసా మీకు? దాని గురించి ఏం మాట్లాడరు. ఫస్ట్ జైలుకి పో, అక్కడి నుంచి ప్రూవ్ చేసుకొని బయట అంటారు. అట్లాంటప్పుడు ఏదైనా విత్ లాయర్తో రావచ్చు, ఏమైనా చేద్దాము అని ఆయన కూడా ఉండొచ్చు. చట్టాన్ని మనకు కావాల్సిన న్యాయం దొరకాలా అని ఆయన కూడా ఉండొచ్చు. అట్లనే ఇది కాదు కదా. అంటే ఎంతోమంది నేరం స్టేషన్లో ఇది అయినప్పుడు కొన్ని రోజులు కనపడకుండా లాయర్ని తీసుకొచ్చుకొని బెయిల్ తీసుకొని పోతారు. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ముందు హిందీ ఇండస్ట్రీలో ఒకటి బయటకు వచ్చింది, ఇప్పుడు ఇక్కడ
తెలిసింది. కన్నడ ఇండస్ట్రీలో మీరు ఉన్నారు కాబట్టి అక్కడ ఏమన్నా ఇలాంటి అక్కడ కూడా జరుగుతున్నాయా? అంటే ఇట్లాంటి సమస్యలు ప్రతి ఒక్క చోట ఉంటాయి సార్, ఇక్కడే కాదు. వాళ్ళ అవసరానికి తగినట్లు వాళ్ళు బిహేవ్ చేస్తారు, వాళ్ళ అవసరానికి తగినట్లు వీళ్ళు కూడా బిహేవ్ చేస్తారు. ఇక్కడ ఒకరే కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. వాళ్ళ అవసరానికి వాళ్ళు కరెక్ట్గా ఉంటారు, వీళ్ళ అవసరానికి వీళ్ళు కరెక్ట్గా ఉంటారు. ఇక్కడ మొత్తం యూజ్ చేసుకోవాలనే చూస్తుంటారు. ఎవరు న్యాయంగా అయితే ఎవరు ఉండరు. సీరియస్ చెప్పాలంటే అందరూ వాడిని యూజ్ చేసుకొని మనం పైకి వచ్చేద్దామంటే మనం అనుకుంటే మనల్ని చూసి అతను యూజ్ చేసుకుందాం ఆయన ఉంటారు. అట్లా సేమ్ వాళ్ళు కూడా అంతే. ప్రతి ఒక్క చోట అట్లే జరుగుతుంది. అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం లేనప్పుడు ఇంకో మాట. అట్లా న్యాయం లేకుండా పోతుంది. న్యాయం అనేది లేదు. వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా అని మనం మాట్లాడేది కాదుగా. ప్రతి ఒక్క చోట సమస్యలు ఉన్నాయి. సమస్య లేని ప్లేస్ లేదు. ఎక్కడైనా ఉంటే మీరు చెప్పండి, ఆడపోయి నేను మాట్లాడతా. ఎక్కడైనా ఉంది. గుళ్ళలో ఉంది సార్, గుడుల్లో ఉంది, మసీదుల్లో ఉంది ప్రాబ్లం. ఎక్కడ పోయినా ఉంది. ఎక్కడ లేదు చెప్పండి. ఓకే, ప్రాబ్లం అనేది ప్రతి ఒక్క చోట ఉంది. అంటే వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళు ఇదవుతున్నారు అంటారు మీరు. అవును, ఇప్పుడు ఎదిగినోనే కదా సార్. తెలిసి ఇప్పుడు వీళ్ళకి కూడా తెలిసి తప్పు చేస్తున్నట్టే కదా సార్. అవును, తెలిసి తప్పు చేస్తుంది కదా. అదే కదా నేను ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఈ అసిస్టెంట్స్ ఎవరైతే అసిస్టెంట్ గా ఉంటున్నారో ఎవరికైనా సరే వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటున్నారు. వీళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి తెలిస్తే వీళ్ళకి ముందే జాయిన్ అవ్వకూడదు కదా. అవ్వద్దు కదా, అదే చెప్పడం. ఇప్పుడు ఆయన ప్రాబ్లం చేస్తానని స్టార్టింగ్ తెలిసింది, మళ్ళీ ఆయనతో ఎందుకు ఇంకో మాస్టర్ లేరా? నువ్వు ఒక చోట పని చేసినప్పుడు ఇంకో మాస్టర్ పని ఇస్తాడు. సార్ నేను ఒక మాస్టర్ దగ్గర పని చేసినా, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, బయట వచ్చినా పని ఏంటి సార్ అంటే ఇస్తారు. అక్కడ నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు కదా. అక్కడే ఉండి 5 years వెయిట్ చేయాల్సిన అవసరం ఏమో సార్. అంటే ఇప్పుడు మంచి మంచి సాంగ్స్ వచ్చినాయి, మంచి మంచి అవకాశాలు అన్నీ వచ్చినాయి, అదే ఆశే కదా. అప్పుడు మీది సెల్ఫిషే కదా. ఆయనకు మంచిగా అవకాశాలు వస్తాయి, మంచిగా ఉంది, బాగుంది సార్. ఇప్పుడు తనకంటూ ఒక స్టాండ్ వచ్చేంత వరకు తను చేసింది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి అనేది ఏంటి, నాకంటూ ఒక స్టాండ్ వచ్చింది. ఇప్పుడు నాకంటూ ఒక స్టాండ్ వచ్చిన తర్వాత నాకంటూ కొన్ని మూవీస్లో ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత నాకు ఆ ఆపర్చునిటీస్ రాకుండా చేస్తున్నారు అని చెప్పి తను. అప్పుడు నువ్వు వెయిట్ చేయి, నీ స్టైల్ మార్చు, వేరే రూట్కో వెతుకు. ఇంకొక ఆడ కాకపోతే ఇంకో ఇండస్ట్రీ హిట్ కొట్టి, ఎక్కడ కొట్టినా హిట్ కొడితే నువ్వు వర్క్లో సక్సెస్ అయితే పిలిచిస్తారు ఎవరన్నా కానీ. అప్పుడు ఎవరు ఏం ఆపలేరు సార్. జానీ మాస్టర్ ఎదిగేటప్పుడు వేరే మాస్టర్లు ఆయన కూడా అదే ప్రాబ్లం చేసింటారు. చాలా కామన్. అసలు మన పురాణాలు తీసుకుంటే శిష్యుడు నా మాట లేదని శాపం ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం భగవద్గీతని తీసుకుంటే మనకు మూలం భగవద్గీతనే. దాంట్లో చూసుకుంటే గురువులే శాపాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు శిష్యులకి. ఏకలవ్యుడు ఎంత మంచి ఇది సార్. మళ్ళీ ఏకలవ్యుడిని నాశనం చేసినప్పుడు ఆ గురువు తప్పు కదా సార్. మనకు భగవద్గీత ఉంది కదా సార్. చెప్పండి, నువ్వు ఏకలవ్యుడు ఆశపడలే ఇంకా చెప్పాలంటే. అట్లాంటిది నువ్వు గురువు మీదనే ఇది చేస్తే ఏం చేస్తాడు గురువు? ఓకే సార్, సరే సార్, చూద్దాం. అవకాశాలు మీరు ఇంప్రూవ్మెంట్ అవడం కోసం ఇంకోరి మీద బురద చల్లడం, అది ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చింటాడు, అదంతా మైండ్లో లేదా? బురద చల్లడం అనేది ఇప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందనే కదా సార్ ఇప్పుడు కేసు పెట్టింది. జరిగింది ప్రూవ్ అయితే జైలుకి పోతారు కదా సార్. ఇప్పుడు కరెక్ట్గా అయితే ప్రూవ్ అయితే జైలుకి పోతారు. అది న్యాయమే. ఆయన తప్పు చేసినా ఇంకొకరు తప్పు చేసినా. జానీ మాస్టర్ కూడా ఇది అవసరం లేదు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడినాడు ఏమనేది ఇద్దరు కూర్చొని మాట్లాడినప్పుడే తెలుస్తుంది. కానీ ఒకరు లేనప్పుడు అసలు మాట్లాడదు కదా సార్. ఒక్క విషయం ఏమంటే ఇద్దరు ఉన్నప్పుడు ఏమ్మా ఇట్లా చేసినావా, ఏం రా నువ్వు ఇట్లా చేసినావా అని అడగచ్చు. అది కాకుండా ఆయన ఇంకా ఏం వాయిస్ ఇవ్వలే. తీసుకొచ్చిన తర్వాత కూడా తెలుస్తుంది. ఆయన కూడా కొన్ని ఎవిడెన్స్లు ఉంటాయి, ఈమెకు ఉంటాయి. అది ఏది కరెక్టు ఏది తప్పు అనేది తేలినప్పుడు చట్టం ఇదైతే ఇస్తుంది. అంతవరకు ఒక మాస్టర్ని నిందించద్దండి. ఫస్ట్ కామన్గా ఉండండి, న్యూట్రల్గా ఉండండి. ఇద్దరికి న్యూట్రల్గా ఉండండి. ఎవరు తప్పు అంటే వాళ్ళు పోతారు జైలుకి. ఓకే సార్, చూద్దాం. నెక్స్ట్ ఇవాళకి 3 రోజులు అయింది. నెక్స్ట్ అసలు ఏం జరుగుతుంది? జానీ మాస్టర్ అరెస్ట్ అయినారు. ఇందాకే తెలిసింది న్యూస్. అరెస్ట్ చేశారు గోవాలో అని. సో చూద్దాం జానీ మాస్టర్ గారు ఆయన ఏం చెప్తారు అనేది చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం సార్. అంతవరకు
మీరు కూడా వాచ్ చేస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.